నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ మీద అక్రమంగా కట్టడా కొన్ని నిర్మించారంట. అంటే గవర్నమెంట్ సొత్తు దాదాపు 400 కోట్ల మేర అక్కడ ఉన్న భవనాలకు అయితే యూజ్ చేశారు. అక్కడ ఉన్న కేవలం ఒక బాత్ టబ్ విలువ 30 లక్షలని కొన్ని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా కమ్మోడు విలువ 3 లక్షల పైగా ఉందంట. సో అంటే ప్రభుత్వ ఆస్తిని ఈ విధంగా కొల్లగొట్టారని కొన్ని ఆరోపణలు అయితే జగన్ గారి మీద వస్తున్నాయి. సో దీనికి మీరు ఎట్లా చూస్తారు? దాన్ని తెలివితేటలుగా అంటే చీఫ్ మినిస్టర్ ఉండటానికి, ఒక ఇల్లు కట్టుకోవడానికి, పాత ఇల్లు తీసి కొత్త ఇల్లు కట్టుకోవడానికి ఆయన దాన్ని ఒక లాజిక్ ఉపయోగించాడు. ఆయనది కాదు అది. స్థలం టూరిజం ఉంది. టూరిజం పేరు మీద పర్మిషన్లు తీసుకొని అన్నీ తీసుకొని మొత్తం టూరిజం పేరు మీద భవనం మొత్తం నిర్మించేసి 450 కోట్లతో నిర్మించేసి ఆ నిర్మాణంలో దాంట్లో ఏంటంటే చీఫ్ మినిస్టర్ గారికి 3 సబ్ కమిటీ అని ఒకటి వేసి సెక్యూరిటీ కమిటీని వేసి ఆయన ఉండటానికి ఎక్కడ అనుకూలంగా ఉంటుందని చెప్పి ఇండైరెక్ట్గా ఆయన కోసమే కట్టి ఒక కమిటీ నిర్ణయం ఇచ్చి పలానా దగ్గర ప్లేస్ బాగుంటుంది, ఈ ప్లేస్లో ఉండొచ్చు సీఎం గారని. అది డైరెక్ట్గా ఆయనది కాకుండా టూరిజం నుంచి దాంట్లో ఉండటానికి రైట్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ వ్యక్తే కాబట్టి ఉండొచ్చు అని ఆయన కానీ కట్టుకుంది ఆయన కోసమే కట్టుకున్నాడు. ఆయన రేపు మొత్తం టోటల్గా జీవితకాలం తెలంగాణలో కేసీఆర్ గారు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు మా లైఫ్ లాంగ్ మాదే, ఈ రాష్ట్రాలు రెండు మావే అని వీళ్ళు రాసేసుకున్నారు. వీళ్ళే బాండ్లు, వీళ్ళే బాండ్లు రాసుకున్నారు. ప్రజల సంతకాలు కూడా వీళ్ళే పెట్టేసుకున్నారు. లైఫ్ లాంగ్ వీళ్ళిద్దరివి రెండు రాష్ట్రాలు. అయితే ప్రజలు అది తెలుసుకొని ఏం చేశారు, తిరస్కరించారు. ఇప్పుడు అది వచ్చి అలా అక్కడ ఏమంటారంటే ఉదయం అమర్నాథ్ గారు ఏమంటారు, ఇది ఒక గవర్నమెంట్ ఆస్తి, మేము టూరిజం పేరు మీదే ఉంచాము, అది ఎవరైనా రేపు చీఫ్ మినిస్టర్ గారు ఉంటారు, రేపు రావడానికి ఎవరైనా రాష్ట్రపతి గారు చీఫ్ మినిస్టర్ గారు ఎవరు రావడానికి ఏమి లేవు కాబట్టి బిల్డింగ్ కట్టామని. హరిత రిసార్ట్స్ అని ఒక టూరిజం ప్లేస్ ఉంది, దాన్ని మీరు ఏ విధంగా ఎరగొట్టేసి టూరిజంగా అన్ని 100 కోట్లు పెట్టి ఎలా కట్టారు? ఓకే, రేపు మీరు అదే మాట టూరిజం ప్లేస్ మీద పర్మిషన్ తీసుకోకుండా ఈజ్ ఎ గెస్ట్ హౌస్ అంటే గవర్నర్ గెస్ట్ హౌస్ అని ఉంది ఎక్కడ సిరిపురంలో. అలాగా ఇది చీఫ్ మినిస్టర్ గెస్ట్ హౌసా, రాష్ట్రపతి గెస్ట్ హౌసా, లేకపోతే ఇంకో గెస్ట్ హౌస్ అని కట్టి ఉంటే బాగున్నాం. దొంగతనంగా టూరిజం కోసం 450 కోట్లు పెట్టి కడితే అక్కడ ఆల్రెడీ దానికి ఇంట్రెస్ట్ కాదు కదా, మామూలుగా కూడా రాదు కదా. అంటే రాష్ట్రాన్ని నష్టపెట్టడానికి మీరు అనుభవించడానికి కట్టుకున్నదే కనుక దీని డబ్బుని ఎవరైతే దుర్వినియోగం చేశారో కమిటీ వేసి కేసు రిజిస్టర్ చేసి దాన్ని ఎవరైతే టూరిజం మంత్రి ఉన్నారో, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడో, మొత్తం టోటల్గా ఎవరైతే దీన్ని మొత్తం టోటల్గా టెండర్ పిలిచాడో అది ఎవరున్నా దాని మీద మనం గతంలో వచ్చిన ఆదాయం ఏంటి, టూరిజం ఇప్పుడు ఆదాయం ఎంత, ఇన్ని 100 కోట్లు పెట్టి ఎందుకు కట్టారు, అక్కడ లాజిక్ చాలా క్లియర్ కట్గా ఉంది. వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ అవ్వడానికి. ఎందుకంటే వాళ్ళు చాలా తప్పుదో వల్ల పట్టించారంటే ఇది టూరిజం గెస్ట్ హౌసెస్ కింద ఒక 7 ప్రాపర్టీస్ కట్టారు. అది ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కట్టుకుని పర్మిషన్స్ అన్నీ టూరిజం పేరు మీద తెచ్చారు. అంటే బిజినెస్ అంటే 450 కోట్లు పెడితే నెలకు నీకు ఎంత బిజినెస్ చేయాలి, ఎన్ని 100 కోట్లు బిజినెస్ చేయాలి, ఎన్ని కోట్లు బిజినెస్ చేయాలి, దానికి ఇంట్రెస్ట్ ఎంత కట్టాలి? 450 కోట్లకి ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది బ్యాంకుది, మనం దానికి ఖర్చు ఎంత వస్తుంది, మన శాలరీస్ ఎంత వస్తాయి, అవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి ఇన్కమ్ వస్తుంది. మీరు చీఫ్ మినిస్టర్ గారి పేరుని డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ గారి కోసం కట్టారు అంటే ఒకటి వేరు. మీరు టూరిజం పేరు మీద కానీ అన్నీ తీసుకొని ఉంటే మాత్రం ఇస్ అ పెద్ద క్రైమ్ ఇది. ఎందుకంటే ప్రభుత్వానికి నష్టం వచ్చే పని ఏదీ చేయకూడదు. ప్రభుత్వానికి ఆ టూరిజం అంటే ఆ శాఖలో ప్రభుత్వానికి ఎక్కడైనా లాభం వచ్చే పని చేయాలి తప్ప నష్టం వచ్చే పని చేయకూడదు. టూరిజం అంటే మనకి ఇన్కమ్ వచ్చేది. ఆ ఇన్కమ్ ఎప్పుడైతే మనకు అక్కడ రావట్లేదో ఆ 450 కోట్లు మీరు ఖర్చు పెట్టారు అంటే ఇండైరెక్ట్గా మీరు దాంట్లో మీ సొంత స్వభావం ఉంది కాబట్టి స్వలాభం కోసం చేశారు కాబట్టి మీ ఇమ్మీడియట్లీ రిజిస్టర్డ్ ఇస్ కేస్ టోటల్గా మనీ ల్యాండింగ్ కింద వస్తుంది. ఒకటి రెండోది ఏంటంటే దుర్వినియోగం వస్తుంది. గవర్నమెంట్ డబ్బుని ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసినట్టు వస్తుంది కనుక దాని మీద ఇమ్మీడియట్లీ కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ప్రజల సొమ్ముని కలెక్ట్ చేసుకుంటాం.
ఎందుకంటే ఆల్రెడీ గతంలో 1 ఇయర్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఎంత వస్తుందో ఆ ఇన్కమ్ పోగొట్టి అది రీమోడల్ చేయకుండా మళ్ళా మనం అదే సేమ్ ప్లేస్లో సేమ్ టూరిజం కట్టడం అనేది మనకి ఇన్కమ్కి ఎక్కడ వస్తుంది, ఎవరు మనకి ఇచ్చారు, ఏ ఇంటర్నేషనల్ కానీ ఎవరైనా సరే ఈవెంట్ వాళ్ళు కానీ మీకు నెలకి ఇంత ఇన్కమ్ వస్తుందని కానీ ఎవరైనా టెండర్ వేశారా, లేకపోతే ఎవరైనా అద్దెకు తీసుకున్నారా, లేకపోతే ఎవరైనా దాని మీద ఇన్కమ్ వస్తుందని చెప్పేసి నీకు లెటర్ రూపంగా ఇచ్చారా? ఇవ్వకుండా మనం దాని మీద ఇన్కమ్ని ఆశించుకొని అన్ని 100 కోట్లు ఇన్వెస్ట్ చేయకూడదు. ఇస్ ద గవర్నమెంట్ ఈజ్ పాలసీ, గవర్నమెంట్ ఈజ్ రూల్. గవర్నమెంట్ ఈజ్ ప్రైవేట్ వాళ్ళు చేయొచ్చు, ఆ గవర్నమెంట్ ప్రజల సొమ్ముతో ఆ ప్రయోగం చేయడానికి లేదు. మళ్ళీ ఇప్పుడేమంటారు ఉదయం అమర్నాథ్ గారు, అది ఎవరికైనా ఉపయోగించుకోవచ్చు. నువ్వెవరు చెప్పడానికి? నువ్వెవరు చెప్తానికి? నువ్వు టూరిజం పేరు మీద పర్మిషన్లు తీసుకొని చీఫ్ మినిస్టర్కి ఉపయోగించవచ్చు, లేకపోతే ఎంపీకి ఉపయోగించవచ్చు, రాష్ట్రపతికి ఉపయోగించవచ్చు. నువ్వు చీఫ్ మినిస్టర్ గారి పేరు మీద కట్టాల్సింది. చీఫ్ మినిస్టర్ గారి పేరు మీద చీఫ్ మినిస్టర్ గారి బంగ్లా, రాష్ట్రపతి బంగ్లా, ఈ గవర్నర్ బంగ్లాని కట్టాల్సింది. నువ్వు టూరిజం గెస్ట్ హౌస్ కట్టావు అంటే టూరిజం కోసం నువ్వు అభివృద్ధి చేయడం కోసం కట్టావు. 450 కోట్లు ఎక్కడ ఇన్కమ్ వస్తుందో చెప్పాలి. కేవలం బాతబ్బే 30 లక్షలు 40 లక్షలు పెట్టి నాట్ ఓన్లీ డిఫరెంట్ ఆయన సొంతానికి ఎలా వాడుకోవాలి అది రోజా గారికి వాళ్ళ కోసం వాడుకున్నారు, అది వాళ్ళ కోసం కట్టుకున్నారు. వాళ్ళకు టూరిజం ఇచ్చారు మినిస్టర్, ఆమె కట్టుకుంది. ఆయన చీఫ్ మినిస్టర్ ఆయన కట్టుకున్నాడు, వాళ్ళు ఉంటాను కట్టుకున్నారు. ఇది ప్రజల సొమ్ము, మీ సొమ్ము కాదు, మీ ఇంట్లో సొమ్ము కాదు. ఇది ఇమ్మీడియట్లీ ఇస్ ద పేడ్ అప్ మనీ, టోటల్ ఇస్ మనీ. ఆయన టోటల్గా దాన్ని ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ఖర్చు అయింది, ఆ ఖర్చు అంతా మినిస్టర్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ చీఫ్ మినిస్టర్ ఇస్ రికవరీ ఇస్ మనీ, ప్రజల మనీ ఇమ్మీడియట్లీ రికవరీ చేసుకోవాలి. జగన్ ఆస్తి 250-300 కోట్లు మొన్న అఫిడవిట్లో చూపించారు. మొత్తం టోటల్గా ఏదన్నా జప్తు చేసుకొని ఇమ్మీడియట్లీ రికవరీ చేసుకోవాలి. రికవరీ చేసుకొని ప్రజల సొమ్ము ఇవ్వాల్సిందే. అది ప్రజల సొమ్ము, అది మన ప్రజల సొమ్ము పాడు చేయడానికి ఉండదు. రికవరీ మనీ ప్రజా చట్టం కింద రికవరీ మనీ ఉంటుంది, రికవరీ చేసుకోవడం ఆటోమేటిక్గా. ఆడుదాం ఆంధ్ర అనే ఒక చిన్న గేమ్లో అంటే ఒక స్కీమ్ అయితే తెచ్చారు. ఆ గేమ్లో అంటే ఆ స్కీమ్లో దాదాపు 100 కోట్ల మేర రోజా గారు అవినీతి చేశారని కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. సో దానికి మీరే చెప్తారు. అందుకే బెంచ్ కార్లు వచ్చాయి, అందుకే ల్యాండ్లు వచ్చాయి. ఎక్కడి నుంచి వస్తాయి బెంచ్ కార్లు? అందుకే వచ్చాయి. ఇవన్నీ మనం ఈరోజు మాట్లాడడం కాదు, ఆల్రెడీ చట్టం తన పని తను చేసుకుపోతుంటుంది. ఆల్రెడీ మొత్తం టోటల్గా అన్నీ రికవరీ చేశారు. ప్రజల సొమ్ము తినే వాళ్ళని ఎవరిని చట్టం ఉపేక్షించదు. చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం ఎవరున్నా వాళ్ళ మీద శిక్ష పడుతుంది. వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళని ఎంక్వైరీ చేసి అన్ని ప్రూఫ్స్ వచ్చిన తర్వాత అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మొత్తం చోట్లగా ఎవరెవరు ఎక్కడెక్కడ ఎన్ని చేశారు, ఎవరు ఇసుక దందాలు చేశారు, రాజమండ్రిలో ఎవరెవరు చేశారు, వెస్ట్ గోదావరిలో ఎవరెవరు చేశారు, కృష్ణా జిల్లాలో పేరు నాని గారు అబ్బాయి ఎన్ని అక్రమాలు చేశారో, కిట్టి ఎంత దౌర్జన్యాలు చేశారో, ఎన్ని దందాలు చేశారో, ఎన్ని కబ్జాలు చేశారో అన్నీ బయటపడతాయి. అలాగే మొత్తం టోటల్గా విజయవాడలో కూడా ఎన్ని దందాలు చేశారో, ఎన్ని మొత్తం టోటల్గా అన్నీ బయటపడతాయి. ఎవరు ఎక్కడికి వెళ్ళవు, ఎక్కడికి పోతుంది. కొంచెం టైం బీయింగ్ అంతే. ఇప్పుడు దీని మీద దృష్టి సాధించడానికి చంద్రబాబు గారు రెడీగా లేరు. దాన్ని ఒక కమిటీ వేస్తారు ఇంకొక టైంలో. దాన్ని ఆయన ముందు అర్జెంట్ ఆయనకు రాజధాని కట్టాలి, అర్జెంటుగా ఆయన పోలవరం పూర్తి చేయాలి, అర్జెంటుగా వైజాగ్ విశాఖపట్నం డెవలప్ చేయాలి, స్టీల్ ప్లాంట్ ఆపాలి. ఎంప్లాయ్మెంట్ అనేది ముందు సృష్టించాలి. ఎంప్లాయ్మెంట్ సృష్టించాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలంటే మొత్తం టోటల్గా ఇది డెవలప్డ్ అవ్వాలంటే ఈ అంతా మొత్తం పడడానికి కొంచెం టైం పడుతుంది. ఆయనకి చాలా చాలా వెరీ బిజీ. దీనికి ఒక సపరేట్ కమిటీ వేస్తారు. ఆ కమిటీకి లోకేష్ గారిని వేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. అది లోకేష్ గారిని ఆ కమిటీకి వేస్తే బాగుంటుందని. ఈ మొత్తం టోటల్ రికవరీ, టోటల్ గతం గవర్నమెంట్లో జరిగిన పాపాల పుట్టకి లోకేష్ గారిని కమిటీ వేస్తే దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని కూడా వేసి కొంతమంది యనమల రామకృష్ణ గారిని, వడ్ల రామయ్య గారిని, అలాగే జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ గారిని, కొంతమందిని అందరినీ వేస్తే బాగుంటుంది. సీనియర్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు గారిని. వెంకటేశ్వర గారు ఇంకా ఛార్జ్ అయిపోయింది కదా సార్, అంటే కమిటీలకు వేయొచ్చు. కమిటీలకి సీనియర్ ఐపీఎస్ అండ్ ఐఏఎస్లకి కమిటీలకు వేయొచ్చు. రిటైర్డ్ జడ్జిల్ని, అలాగే దాంట్లో కూడా ఎన్వి రమణ గారిని కూడా రిక్వెస్ట్ చేసి ఆయన దానికి చైర్మన్గా పెట్టి దీని మీద కొంచెం గట్టిగా తీసుకుంటే, రమణ గారు పర్మిషన్ ఇస్తే మాత్రం రమణ గారిని పెట్టుకుంటే, ఎన్వి రమణ గారు పర్మిషన్ ఇస్తే రమణ గారిని పెట్టుకుంటే మొత్తం నిజాలు బయటపడతాయి. ఎందుకంటే నాట్ ఓన్లీ స్మాల్, నేను రమణ గారిని ఎందుకు పెట్టాలంటున్నానంటే నాట్ ఓన్లీ స్మాల్ మనీ, 2 లక్షల కోట్ల అక్రమం జరిగిందంటున్నారు.
ఓవరాల్గా ఈ 2 lakhs కోట్స్ అంటే 2 లక్షల కోట్లు ప్రజల సొమ్ము అనేది తక్కువ కాదు. ఆ 2 లక్షల కోట్లు మనం రికవరీ చేయాలంటే సుప్రీంకోర్టు జడ్జి అంతటోళ్ళు ఉండాలి. కనుక రమణ గారికి అన్నీ తెలుసు కాబట్టి ఆయన పెద్ద ఆయన ఉంటే బాగుంటుందని నా ఆలోచన.